అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫ్లైట్ లో నుంచి తిరుపతి వ్యూ చూస్తా ఉంటే అదిరిపోయింది. అసలు నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాను. ఇంకా బ్యాగ్ లో నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం బయట పెట్టి చెక్ ఇన్ చేయించుకునేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదనేసి ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక షాప్ ఉంటే ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను. ఎయిర్పోర్ట్ లో రేట్లు మాత్రం అదిరిపోతాయి అసలు. ఇంకా మా ఫ్లైట్ కి చాలా టైం ఉంది కదా అని చిన్నగా తింటా ఉంటే ఒక అన్న వచ్చేసి మీ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, ఫాస్ట్ గా వెళ్ళండి అన్నాడు. ఇంకా టకటకా పోయి బోర్డింగ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కుతా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, నేనైతే ఎప్పుడు విండో సీటే బుక్ చేసుకుంటాను. మీరు కూడా జర్నీలో నాలాగే ఎప్పుడు విండో సీటే చూస్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయాలండి. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా యాంగ్జైటీగా ఉంది తిరుపతి వ్యూ చూడడానికి. ఇంకా ఫైనల్ గా పైన నుంచి తిరుపతి వ్యూ చూస్తే వా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మ్యాటర్ మొత్తం ఈ వీడియోలో సరిపోలేదు, నెక్స్ట్ వేరే ఫ్లైట్ ఎక్కాను, ఆ వీడియోలో చెప్తాను. అదన్నమాట మ్యాటర్. ఓకే.